హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పన్వి బైట్స్. ఈరోజు రెసిపీ ఏంటంటే రెస్టారెంట్ స్టైల్లో పూల్ మఖానా కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. దానికోసం ముందుగా కడాయిలోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ నెయ్యినైతే యాడ్ చేస్తున్నాను. మీకు ఇష్టం లేకుంటే ఆయిల్ అన్న యాడ్ చేసుకొని ఇందులోకి ఒక 1/2 కప్ దాకా మఖానాని యాడ్ చేసుకోండి. వీటిని ఒక డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఒక 2 to 3 మినిట్స్ డ్రై రోస్ట్ చేసుకుంటే మన కర్రీలో వేసినప్పుడు ఇవి తొందరగా మెత్తపడిపోకుండా ఉంటాయి. ఇలా రోస్ట్ చేసుకున్న వాటిని అన్నిటిని కూడా ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే కడాయిలోకి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ లేదా గీ యాడ్ చేసి బిర్యానీ ఆకులు 2 అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా యాడ్ చేసి ఈ ఆనియన్స్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ అనేవి ఎంత బాగా వేగితే మనకి కర్రీ అనేది అంత టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఈ ఆనియన్ని కొంచెం సేపు ఉడికించుకుందాము. ఈలోపు మనం టమాటోని మిక్సీ పట్టుకుందాం. దానికోసం 2 టమాటోల్ని కట్ చేసి మిక్సీలో వేసి సన్నగా కట్ చేసిన అల్లం ముక్కలు కొంచెం, అలాగే ఒక 7-8 వెల్లుల్లి రెమ్మలు, దీంతో పాటు ఒక 2 యాలకులు, అలాగే 4-5 లవంగాలు, కొంచెం దాల్చిన చెక్క వేసి ఇందులోకి జీడిపప్పు పలుకును కూడా యాడ్ చేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. కొంచెం జీలకర్ర యాడ్ చేసి దీన్ని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. చూసారు కదా, మెత్తగా పేస్ట్ అయిపోయింది. ఇప్పుడు ఆనియన్స్ అనేవి బాగా ఫ్రై అయిపోయాయి కదా, ఇందులోకి మనం పేస్ట్ చేసి పెట్టుకున్న దాన్ని వేసేసి ఈ మొత్తాన్ని కూడా ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇదంతా బాగా మిక్స్ అయ్యి ఇందులో నుంచి ఆయిల్ సపరేట్ అయినంత వరకు ఫ్రై చేసుకుంటే ఇంట్లోంచి పచ్చివాసన అనేది రాకుండా ఉంటుంది. సో ఇందులోకి ఇప్పుడు మనం స్పైసెస్ యాడ్ చేస్తున్నాం. ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా పసుపు, అలాగే మనకి రుచికి సరిపడా ఉప్పు, ఒక 2 టేబుల్ స్పూన్ దాకా కారం. ఇది మీ స్పైసీకి తగ్గట్టు వేసుకోండి. ఎక్కువ తినేవాళ్ళు ఇంకొంచెం వేసుకోవచ్చు, లేదా 1 టేబుల్ స్పూన్ సరిపోతుంది. ఈ మొత్తాన్ని కూడా స్పైసెస్ అంతా బాగా మిక్స్ అయ్యేలాగా ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా పెరుగుని యాడ్ చేస్తున్నాను. ఇది యాడ్ చేసిన వెంటనే తొందరగా మిక్స్ చేసుకోవాలి, లేకుంటే గడ్డల్లాగా ఫామ్ అయిపోతుంది. దీన్ని కూడా బాగా 1 నిమిషం పాటు చక్కగా కలిపేసుకొని ఇందులోకి కొద్దిగా ధనియాల పొడి యాడ్ చేసి ఇది కూడా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే మనకి పచ్చివాసన అనేది రాకుండా ఉంటుంది. ఇందులోకి ఒక 1/2 కప్ దాకా వాటర్ని యాడ్ చేసి ఈ వాటర్ని కొంచెం సేపు బాయిల్ చేసుకున్న తర్వాత మనం ముందుగా డ్రై రోస్ట్ చేసుకున్న మఖానాను కూడా యాడ్ చేసేసి 1 నిమిషం పాటు కలిపేసుకొని మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోద్ది. మీకు కొంచెం పలుచగా కావాలంటే ఇంకొంచెం సేపు బాయిల్ చేసుకోవాలి, లేదా చిక్కగా కావాలంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోద్ది. లాస్ట్లో కొంచెం కస్తూరి మేతి, కొత్తిమీరని యాడ్ చేసేసుకుంటే మనకి రెస్టారెంట్ స్టైల్లో పూల్ మఖానా కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఇది రైస్లోకైనా, అలాగే బిర్యానీలోకైనా, రోటీ చపాతీలోకి ఎందులోకైనా టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. సో చూసారు కదా, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.